సామాన్యమైన ప్రజలు ఎప్పుడైనా డబ్బులు తీసుకొని బయటికి వెళ్తే తప్పనిసరిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని వెళ్ళాలి. ఉదాహరణగా మీరు డబ్బులు బ్యాంక్ నుంచి డ్రా చేశారు. సో ఆ బ్యాంక్ నుంచి డ్రా చేసిన దానికి ఒక చిన్న రిసీట్ కానీ, లేకపోతే మీ పాస్బుక్ కానీ, లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అప్పుడు మీకు ఇలాంటి పరిస్థితుల్లో ఏం ప్రాబ్లం రాదు. కానీ అది లేకపోతే మేము బ్యాంక్ నుంచి డ్రా చేసాము ఊరికే మీరు ముగ్జబానిగా చెప్తే అప్పుడు వాళ్ళు వినరు. తప్పనిసరిగా దీన్ని సీజ్ చేస్తారు. కానీ సీజ్ చేసిన తర్వాత కూడా తనిఖీలో అది రుజువు అయితే ఇది మీ స్వంత డబ్బు, ఏమి ఎలక్షన్ కోసం కాదు, లేకపోతే వేరే విధంగా కాదు, అకౌంటెడ్ ఫర్ మనీ ఉంది, అది కూడా తనిఖీ చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత దీన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది. బోగస్ ఓట్లు కూడా చాలా ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఆ సమస్యలను ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారు? ఇప్పటి వరకు సుమారు 34 లక్షల మంది బోగస్ ఓట్స్ కానీ, డూప్లికేట్ ఓట్స్ కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్స్ కానీ తొలగించడం జరిగింది. సో ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రక్రియ మనము చేపట్టాము. ఇంటింటికి వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత అది చేయడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది ఉదాహరణగా హైదరాబాద్లో వాళ్ళు పని చేస్తున్నారు. సో హైదరాబాద్లో పని చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో కూడా ఓటర్గా నమోదు చేసుకున్నారు. తర్వాత వాళ్ళు స్వంత జిల్లాలో, స్వంత ఊర్లో కూడా ఓటర్గా నమోదు చేసుకున్నారు. అలాంటి కొంతమంది ఉండకపోవచ్చు. వీళ్ళని కూడా ఇప్పుడు ఎలక్షన్ ఏ రోజు జరుగుతుంది, ఉదాహరణగా తెలంగాణ ఏరియాలో 30 ఏప్రిల్ ఎలక్షన్ జరుగుతుంది. సో దానికి ఒక వారం ముందు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక ఓటర్ స్లిప్ తయారు చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఫోటో ఓటర్ స్లిప్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఓటర్ స్లిప్ ఇస్తాము. కానీ లేని వాళ్ళకి ఓటర్ స్లిప్ మీద అది రాసిస్తాం అబ్సెంటీ, లేకపోతే షిఫ్ట్ అయిపోయారు, లేకపోతే కొంతమంది చచ్చిపోతే చనిపోయారు. అలాగా దాని మీద రాసి ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఆ లిస్ట్ మన ప్రిజైడింగ్ ఆఫీసర్కి ఇస్తాము. అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి ఆ లిస్ట్లో పేర్లు ఎవరికైనా వచ్చిందా అంటే అబ్సెంట్ కానీ, డెడ్ కానీ, షిఫ్టెడ్ ఓటర్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఆ పేరుతో ఎవరైనా ముందుగా వస్తే వాళ్ళకి ఓటు హక్కు రాదు. డిస్కషన్లో షార్ట్ బ్రేక్.